వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు చల్లటి చిరుజల్లుల ఆనందంతో పాటు దోమల టెన్షన్ కూడా ఉంటుంది. వానాకాలంలో ఇంటిల్లిపాదికి కంటి మీద కునుకు లేకుండా చేసేది దోమల బెడద. చిన్న దోమలైనా అవి సృష్టించే ప్రభావం చాలా పెద్దది. ఒకసారి కుట్టాయంటే చర్మం ఉబ్బి తీవ్రమైన దురదతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. వానాకాలంలో నీరు నిలిచి ఉండటం, వాతావరణం తేమగా మారడం వల్ల దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఇది కేవలం అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి అనేక భయంకరమైన వ్యాధులకు కారణమవుతుంది. అయితే దోమలు కుట్టకుండా లేదా దోమలు ఇంట్లోకి రాకుండా చేసేందుకు చాలామంది రసాయనాలతో కూడిన స్ప్రేలు వంటివి కొన్ని ఖరీదైన ప్రొడక్ట్‌లను కూడా వాడుతూ ఉంటారు. అయితే ఖరీదైన ప్రొడక్ట్‌లు ఏవి అక్కర్లేకుండానే మీ ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువులతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరి ఈ వర్షాకాలంలో దోమల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దోమలకు సహజ సిద్ధమైన ప్రభావవంతమైన పరిష్కారం దోమలను తరిమి కొట్టడానికి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన పద్ధతి ఉంది. ముందుగా కొన్ని ఆవు పేడ పిడకలను తీసుకోండి. వాటిపై కొద్దిగా కొబ్బరి నూనె చల్లి ఒక గిన్నెలో ఉంచండి. దానిపై కొన్ని ఎండిన వేప ఆకులు, 2-3 కర్పూర బిళ్ళలు వేయండి. ఈ మిశ్రమాన్ని ఇంట్లో దోమలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో ఉంచండి. ఆ తరువాత దీనికి నిప్పంటించండి. ఆవు పేడ పిడకల నుంచి వచ్చే పొగతో పాటు వేప ఆకులు, కర్పూరం నుంచి వెలువడే సువాసన దోమలను క్షణాల్లో తరిమికొడుతుంది. కేవలం 5 నిమిషాల్లో మీ ఇల్లు దోమరహితంగా మారుతుంది. ఈ పద్ధతి పూర్తిగా సహజమైనది కాబట్టి మీ ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదు. ఇది రసాయనాలతో కూడిన స్ప్రేల కంటే సురక్షితమైనది, ప్రభావవంతమైనది. అదనపు చిట్కాలు: దోమలను తరిమి కొట్టడానికి మరికొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫినాయిల్ మాత్రలు, వేప నూనె. ఒక ఫినాయిల్ మాత్రపై కొద్దిగా వేప నూనె వేసి ఈ ద్రవాన్ని ఇంటి మూలల్లో, కిటికీల దగ్గర పిచికారీ చేయండి. ఇది దోమలను ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. ఉల్లిపాయ రసం. ఉల్లిపాయ రసాన్ని నీటిలో కలిపి ఇంటి మూలల్లో పిచికారీ చేయడం వల్ల కూడా దోమలు దరిచేరవు. ఉల్లిపాయలో ఉండే ఘాటైన వాసన దోమలకు నచ్చదు. ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా మీరు వర్షాకాలంలో దోమల బెడద నుంచి విముక్తి పొంది ప్రశాంతంగా నిద్రపోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం: ఇంటి లోపల, బయట పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వర్షాకాలంలో ఇంటి తోటల్లో కొబ్బరి చిప్పలు, పగిలిన కుండీలు, ఇతర వస్తువుల్లో నీరు చేరి దోమల ఉత్పత్తికి కేంద్రంగా మారతాయి. వీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి లేదా శుభ్రం చేయాలి. దోమల వల్ల వచ్చే వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి.